ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో అపాయకరమైన వార్తలు మనం వింటున్నాం. ఎన్నో యాక్సిడెంట్ కోసం, ఇన్సిడెంట్స్ కోసం మనం రోజు వింటున్నాం. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడతాడని. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా అయితే కాపాడుతుందో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, దేవునికి లోబడతారో, దేవుడు వారిని కాపాడతాడని. బయట అపాయం లేదని కాదు, కానీ మీరు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. తన దూతల కాపుదల మీ చుట్టూ ఉంచుతారు. మీ ప్రయాణాల్లో దేవుడు మీకు తోడుగా ఉంటారు. అబ్రహాము గారికి దేవుడు చెప్పిన మాట, అబ్రహామా, నేను నీకు కేడుముగా ఉన్నానని. కేడుము అంటే కాపాడేదని. క్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో, దేవుడు వారిని కాపాడతాడని. ప్రతి ప్రమాదాల నుంచి, అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి, అనారోగ్యాల నుంచి, ప్రతి కీడుల నుంచి దేవుడు కాపాడతారు. భక్తిహీనుల చేతిలో నుంచి దేవుడు కాపాడతారు. మోసం చేయాలనుకున్న వారి చేతిలోంచి దేవుడు కాపాడతారు. కొన్ని దేశాల్లో వార్స్ జరిగినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు బంకర్స్ అనేవి ఉంటాయి. ఆ గవర్నమెంట్ వారు సైరన్ని రింగ్ చేయగానే ఆ దేశస్తులందరూ కూడా ఆ బంకర్స్కి వెళ్ళి ఆశ్రయం పొందుతారు. ఆ బంకర్లోకి వెళ్ళిన వాళ్ళు బయట ఎంత అపాయం ఉన్నా లోపల మాత్రం వారు సురక్షితంగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని కూడా దేవుడు అలాగే కాపాడతారని. ఆయనే మనకి ఆశ్రయదుర్గమై ఉన్నారని. దానియేలుని తీసుకువెళ్ళి సింహభూమిలో వేసేసిన ఏ సింహము కూడా దానియేలుని ఏమీ చేయలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేసిన అగ్ని వాసన వారి వస్త్రంలోంచి, తల వెంట్రుకల నుంచి కూడా రాలేదు. దేవుని కాపుదల అంత గొప్పది. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి. ప్రభువా, వారి ప్రయాణాల్లో మీకు తోడుంచండి. మీ దూతలో కాపుదలు ఉంచండి. ఏ కీడు రాకుండా మోసం చేసేవారు కానీ, ప్రభువా యేసయ్యా, అపవాది యొక్క ఆలోచనలు కానీ, ప్రభువా యేసయ్యా, ఎటువంటి ఏ కీడు ప్రభు, అనారోగ్యాలు కానీ ప్రభు, ఏ తెగులు కానీ ప్రభు, ఏ యాక్సిడెంట్స్ కానీ అన్నీ వారి నుంచి దూరం చేసి ప్రభు, మీ రెక్కల నీళ్ళలో వారిని దాచమని దేవా ప్రతిమాలుకుంటున్నాను. యేసయ్యా, గొప్ప కృపను అనుగ్రహించమని, సహాయం చేయమని, దానియేలుకు తోడైనట్టుగా, షడ్రక్, మేషక్, అబేద్నెగోకు తోడైనట్టుగా మీరు కూడా ప్రభు ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారికి తోడైండమని, మేలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.